హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఈరోజు చెప్పే చార్ట్స్ అనేది కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక ట్రాప్లో అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బీటీసీ ఒక లాంగ్ సైడ్ అన్నా లేకుంటే షార్ట్ టైం అయినా ట్రాప్ చేసిన తర్వాతనే మార్కెట్ అనేది ఇంక్రీజ్ ఆర్ డౌన్ ట్రెండ్ అన్న మనకి అయితే కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ సైడ్ మూవ్ అవుద్దాం అనేది విత్ టెక్నికల్ ఫస్ట్ చూపిస్తాను. దాంతోపాటు నేనేమనుకుంటాను కూడా మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను బీటీసీ 8 అవర్ టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్తాను. ఒకసారి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే నేను బ్లూ లైన్ డ్రా చేస్తాను, ఫస్ట్ టైం, సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే ఆ బ్లూ లైన్ క్రాస్ అయిందో, సింపుల్గా చెప్తాను, ఆ బ్లూ లైన్ క్రాస్ అయిందంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ టైం కూడా మనకి ఇదే బ్లూ లైన్ అయితే క్రాస్ అయింది, మార్కెట్ ఎంతో కొంత ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే షార్ట్ టర్మ్ పర్పస్కి కొద్దిగా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి థర్డ్ టైం అయితే ఈ బ్లూ లైన్ దగ్గర అయితే ఉంది. ఇప్పుడు మనకి దీన్ని ఇంక్రీజ్ అవుద్దా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ బ్లూ లైన్ క్రాస్ అవుద్దా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ బ్లూ లైన్ క్రాస్ అయిందంటే మార్కెట్ ఏంటంటే కొద్ది వరకు ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకు అనేది గురించి చెప్తాను. ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది ఏంటంటే సేల్ పొజిషన్ అయితే చేశారు. వాళ్ళ మనీ ఎంత అయితే ఉంది అవన్నీ ఏంటంటే విత్ ప్రూఫ్తో సహా అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా దీంతో పాటు ఇంకా ఏమన్నా అప్ ట్రెండ్ ఉండడానికి సూచనలు ఏమైనా ఉంటే అవి చూపిస్తున్నాను. ఒకసారి మనకి ఏదైతే ఈ అప్ ట్రెండ్ క్రాస్ అయిందో అప్పుడు మనం చూసుకున్నట్లయితే మ్యాక్డీలో ఏదైతే మ్యాక్డీ ఉందో అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి బ్లూ లైన్ ప్లస్ ఏంటంటే ఆరెంజ్ 2 లైన్స్ అయితే ఉన్నాయి కదా. మనకి ఎప్పుడైతే బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ అయితే పైకి క్రాస్ అయిందంటే మనకు అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం కూడా చూసుకున్నట్లయితే ఇదే బ్లూ లైన్ మన ఆరెంజ్ లైన్ అయితే క్రాస్ అయింది, అప్పుడు కూడా మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనకి థర్డ్ టైం అనేది ఇది రిపీట్ అవుతుంది. ఏదైతే బ్లూ లైన్ ఉందో అది ఆరెంజ్ అయితే క్రాస్ కావడానికి అయితే ట్రై చేస్తుంది. వన్స్ ఏంటంటే ఇది సక్సెస్ఫుల్లీ క్రాస్ అయిందంటే మార్కెట్ మళ్ళీ ఏంటంటే ట్రాప్ అవ్వి ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ పొజిషన్ అన్నింటినీ మాత్రం లిక్విడ్ చేయడానికి ఒక ట్రాప్ అయితే జరుగుద్ది. ఇది అయితే మీకు చూసుకోండి, దీంట్లో మార్కెట్ ప్రకారం అయితే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే అది క్రాస్ అయినప్పుడు ఇంక్రీజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయింది, సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయింది. ఆ విధంగా ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి ఏంటంటే జాగ్రత్త అయితే ఉండాలి ఎవరైతే షార్ట్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు. అండ్ దాంతోపాటు ఇంకా నా టెక్నికల్గా ఇంకా డెప్త్లోకి అయితే చూద్దాం. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ ఏంటంటే నేను చెప్పాను, చాలామంది ఏంటంటే ఒక మొత్తానికి షార్ట్ సేల్లో అయితే ఉన్నారు. ఏదైతే మనకి ఎల్లో లైన్ ఉందో మార్కెట్ ఏంటంటే చాలా నుంచి అయితే హోల్డ్ చేస్తుంది, అక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను కదా. వన్స్ ఏంటంటే దీన్ని క్రాస్ అయిన వెంటనే చాలామంది ఏంటంటే డౌన్ ట్రేడ్ అయితే చేశారు. వాళ్ళ టార్గెట్స్ ప్రకారం ఏంటంటే మార్కెట్ ఇంకా డౌన్ అవుతుందని చెప్పి వాళ్ళైతే సేల్ చేశారు. బట్ నేనైతే ఇంకా 100% ఏంటంటే ఇంకా డౌన్ ట్రెండ్ అయితే ఫిక్స్ కాలేదు. మార్కెట్లో ఏంటంటే ఇంకా కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ మూమెంటం అయితే ఉంది. ఎందుకనేది కూడా ఇప్పుడు డెప్త్లో అయితే చూపిస్తున్నాను, ఇంకా విత్ ప్రూఫ్తో సహా అయితే చూపిస్తున్నాను. మీకు ఎవరైతే ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకైతే ఇదైతే క్లియర్గా అయితే అర్థమవుద్ది. స్పాట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే కొద్దిగా అర్థం కాదు, కొద్దిగా కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఫ్యూచర్ ట్రేడింగ్ ఉందో వాళ్ళ పర్పస్ చెప్తాను. ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మార్కెట్ అనేది ఏదో ఒక డైరెక్షన్ అయితే తీసుకుంటుంది. అదర్వైజ్ ఏంటంటే మార్కెట్ అనేది ఇంకా డైరెక్షన్ అయితే చూజ్ చేసుకోదన్నట్టు ఒక లెవెల్లో అయితే ట్రేడింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఎక్కువ మంది సేల్ పొజిషన్ ఎక్కడ తీసుకున్నారు, వాళ్ళ లిక్విడిటీ లెవెల్ ఏందో ఫస్ట్ మనం చూడాలి. దానికోసం చూసుకున్నట్లయితే మనం చాలా వరకు చూసుకున్నట్లయితే 43,070 లెవెల్ దగ్గర మనకి లిక్విడిటీ ఎంత ఉంది, $105 మిలియన్ అయితే ఉన్నాయి. మనకు తెలుసు $105 మిలియన్ లిక్విడిటీ అంటే ఎంత అనేది ఒకసారి అయితే మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేద్దాం. మనం చూసుకున్నట్లయితే 872 crores ఆఫ్ మనీ ఏంటంటే అక్కడ లిక్విడ్ జోన్లు అయితే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ 43,000ని క్రాస్ అయిందా మార్కెట్లో ఏంటంటే నియర్లీ ఎంత మనకి 873 crores అయితే లాస్ అవుద్ది, అంటే వాళ్ళ మనీ అయితే కోల్పోతారు. అప్పుడు మాత్రమే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయితే అవుద్ది. అర్థమైందా? ఫస్ట్ వాళ్ళ మనీ అనేది అక్కడ ఉంది కదా, వాళ్ళందరికీ ప్రాఫిట్ వస్తుంది. అందుకోసం అనేది మార్కెట్ అనేది వాళ్ళందరినీ లిక్విడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళని లిక్విడ్ చేసిన తర్వాత మనమైతే ట్రేడ్లో ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మార్కెట్లో ఎందుకు ఆ జోన్ ఇంకా ఇంపార్టెంట్, ఎందుకు ఏ లెవెల్లో ఎక్కువ లిక్విడ్ చేయడానికి అయితే చూస్తానని చెప్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే మేజర్గా ఈ మనకి ఏదైతే చూపిస్తున్నానో ఈ జోన్లో ఎక్కువ మంది అయితే సేల్ చేశారు. నేను చూపిస్తున్నాను కదా క్లియర్ కట్. ఎందుకు అంటే వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి అయితే డౌన్ అయింది ఫస్ట్ టైం, అండ్ సెకండ్ టైం కూడా డౌన్ అయింది, అండ్ థర్డ్ టైం ఏంటంటే ఇదే జోన్ నుంచి అయితే ఇంక్రీజ్ అయింది, అండ్ ఇప్పుడు ఏంటంటే ఇదే జోన్ నుంచి అయితే ప్రైస్ అనేది డ్రాప్ అవుద్దని చెప్పి వాళ్ళైతే ముందే ప్రిడిక్ట్ చేసి అయితే ఈ జోన్లో అయితే మనకి ఏదైతే షార్ట్ సేల్ అయితే చేశారు. బట్ నా పరంగా ఏంటంటే ఈ జోన్లో ఉన్న వాళ్ళందరూ మనీ ఏంటంటే లిక్విడ్ చేసిన తర్వాతనే మార్కెట్ అనేది డౌన్ అవుద్ది. అప్పుడే మనకి ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది. తర్వాతనే మనకి ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఏంటంటే మనం ఫ్యూచర్ టార్గెట్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మార్కెట్ సినారీ ఏ విధంగా ఉంటుంది, ఈ లిక్విడ్ లెవెల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తానో చూద్దాం. మార్కెట్లో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మార్కెట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ జోన్ దాకా అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఈ జోన్లోకి వెళ్ళిన తర్వాత
మళ్ళీ ఏంటంటే ఈ విధంగా క్యాండిల్ ఓపెన్ అవుద్ది. దాని తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా పైకి వెళ్ళి ఈ జోన్ నుంచి అయితే మనకి స్టార్ట్. ఎందుకంటే వీళ్ళ స్టాప్ లాస్ అనేది ఉంటుంది కదా, వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి ఎంటర్ అవునప్పుడు వీళ్ళ లివరేజ్ అనేది కొద్దిగా ఎబోవ్ అయితే ఉంటుంది కదా. మ్యాక్సిమం ఈ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఎబోవ్ అయితే పెట్టుకుంటారు కదా, వాళ్ళందరినీ ట్రాప్ చేయడానికి మ్యాక్సిమం దీనికి వీళ్ళందరూ ఏంటంటే దీని పైన పెట్టుకుని ఉంటారు. ఈ మనీని కూడా మనీ ఏంటంటే మనకి మార్కెట్ అనేది లిక్విడ్ చేసి అప్పుడు మాత్రమే డౌన్ అవుద్ది. నా స్పెసిఫిక్ జోన్ వచ్చేసి నేను ఎక్కువ ఏ జోన్లో సేల్ చేయాలనుకుంటున్నా అంటే ఈ జోన్లో ఒకవేళ మార్కెట్ కనబడిందంటే ఖచ్చితంగా నేను ఇక్కడ ఒక షార్ట్ ట్రేడ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉన్నాను. ఈ జోన్లో పర్టికులర్గా ఈ జోన్లోకి వచ్చిందంటే ఇప్పటి నుంచి మార్కెట్ అనేది ఈ జోన్లో నుంచి క్రాస్ అయిపోయి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండి ఈ జోన్ దాకా వచ్చిందంటే నేను అక్కడ నుంచి అయితే డౌన్ ట్రెండ్ అయితే వేస్తాను. అక్కడ నా స్టాప్ లాస్ అనేది దీని ఎబోవ్ అయితే పెడతాను. ఏదైతే ఉందో దీని ఎబోవ్ అయితే పెట్టి ఒక చిన్న ట్రేడ్ అయితే వేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ లెవెల్కి వచ్చినప్పుడు చెక్ చేసుకొని నేనైతే ఎంటర్ అవుతాను. ఎందుకంటే వీళ్ళందరి మనీ లిక్విడ్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఖచ్చితంగా ఒక డైరెక్షన్ చూజ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి ఏంటంటే నా తెలిసినంత వరకు వీళ్ళందరూ మనీ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే అవుద్ది. లేకపోతే మాత్రం ఇప్పుడు మనకు అప్ ట్రెండ్ కావాలంటే సినారీ ఏ విధంగా ఉంటే చూద్దాం. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మార్కెట్ ట్రాప్లోనే ఉంది. నాకెందుకంటే బుల్లిష్ ట్రెండ్లోనే అయితే ఉంది. ఇప్పుడు ఈ అబోవ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి కూడా మన మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే ఉండాలి కదా కొద్దిగా. ఆ మూమెంటంలో చాలా వరకు కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఆల్రెడీ ఫేజ్ 2లో కొన్ని కాయిన్స్ అయితే ఇచ్చాను. అవి కొద్దిగా వాటిలో కొన్ని కాయిన్స్ మాత్రమే పర్టికులర్గా ఇంకా అగ్రెసివ్ బుల్ రన్లో అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఆ కొన్ని కాయిన్స్ ఏమనేది పర్టికులర్గా నేను ఏదైతే గ్రూప్ మీకు ఇచ్చానో గ్రూప్లో ఆ గ్రూప్లో అయితే ఇచ్చాను. ఆల్రెడీ ఒకసారి చూసుకోండి గ్రూప్ సంబంధించింది. ఇప్పటికీ గ్రూప్లో ఏంటంటే 30 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఓన్లీ 30 మెంబర్స్కి మాత్రమే ఫస్ట్ తక్కువ ఫీజు అయితే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎక్కువ ఫీజు అయితే చేస్తాను. ఫస్ట్ 30 మెంబర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాస్ట్గా జాయిన్ అయితే ఇంకా మనకి ఏంటంటే 70 మెంబర్స్కి అయితే ఛాన్స్ ఉంది. తొందర అయితే జాయిన్ కాండి. ఆ 30 మెంబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2K అయితే ప్రైజ్ ఉంటుంది మీకు. ఇప్పుడైతే మాత్రం 1K అయితే ప్రైజ్ మాత్రమే ఉంటుంది. ఫాస్ట్గా అయితే జాయిన్ కాండి. ఎలా జాయిన్ కావాలి అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను, ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మార్కెట్ ఈ లెవెల్ని లిక్విడ్ కాకుండా ఇలాంటి ట్రేడ్స్ అయితే వేయకండి. షార్ట్ ట్రేడ్ చేసేవాళ్ళు, లాంగ్ ట్రేడ్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండే. లాంగ్ సైడ్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ రేంజ్లో లిక్విడ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ రేంజ్లో ఎక్కువ మంది ఏంటంటే బై చేసి పెట్టారు. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి క్రాస్ అయ్యి రిజెక్ట్ అయినా ఈ లెవెల్లో అయితే హోల్డ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళ మనీని కూడా లిక్విడ్ చేయాల్సి వస్తుంది. నేను చెప్తుంది క్లియర్గా చూడండి. ఇక్కడ కూడా ఎక్కువ మంది ఏంటంటే మినిమం బయింగ్ ఆర్డర్స్ చేశారు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే నియర్లీ ఒక 700 crores దాకా ఏంటంటే మనకి బయింగ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ మనీ లిక్విడ్ కావాలంటే తర్వాతనే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఈ జోన్లో ఈ వైట్ లైన్ ప్లస్ ఏంటంటే ఈ 2 వైట్ లైన్స్ ఈ మధ్యలో ఉంటే ఎలాంటి ట్రేడ్స్ అయితే లేదు. ఎవరైతే రిస్క్ తీసుకొని ట్రేడ్ చేయాలనుకున్నారో కొద్ది వరకు లాంగ్ ట్రేడ్కే చూడండి. ఎందుకంటే షార్ట్ ట్రేడ్ చేయకండి, లాంగ్ ట్రేడ్ సైడ్ వెళ్ళండి. వన్స్ ఏంటంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ని క్రాస్ అయిందంటే అప్పుడు మీరు ఏంటంటే లాంగ్కి వెళ్ళండి. అదర్వైజ్ ఏంటంటే ఇంకా దీంట్లో కూడా లాంగ్ ట్రేడ్ అయితే లేదు. కొద్దిగా చూసుకొని ఆ లైన్ క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. 8 hour టైం ఫ్రేమ్లో ఇంకా క్రాస్ కాలేదు. ఒకవేళ క్రాస్ అవుతే ఇంకొక 2 క్యాండిల్ దీనిపైన వచ్చిందంటే మనం ఏంటంటే లాంగ్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నుంచి మన ప్రాఫిట్ ఏంటంటే ఇక్కడ నుంచి పెద్దగా ఏముండదు, జస్ట్ ఏంటంటే ఈ వీక్లీ దగ్గరికి అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే నేను అనుకుంటున్నాను ఈ లాంగ్ ట్రేడ్ కూడా చేయడం కూడా వేస్ట్. ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా మీరు ప్రాఫిట్ అయితే రాదు. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఏంటంటే చెప్పాలంటే మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను కదా ఈ జోన్, నేను చెప్పాను కదా మనం ఈ జోన్లోకి వస్తేనే నేను చెప్పాను మనకి సేల్ ట్రేడ్ చేస్తాను. అదర్వైజ్ ఏంటంటే నేను అక్కడ నుంచి సేల్ ట్రేడ్ అయితే చేయను. చూసుకోవాలి ఈ జోన్కి వచ్చిన తర్వాతనే నేను సేల్ అయితే చేస్తాను. ఒకవేళ ఈ జోన్కి రాకముందే మార్కెట్ అనేది ముందే డౌన్ అయిందంటే కొన్ని కీ లెవెల్స్ని డ్రాప్ అవుతేనే నేనైతే సేల్ ట్రేడ్ అయితే చేస్తాను. అప్పుడు ఏంటంటే గ్రూప్లో అయితే అప్డేట్ ఇస్తాను. మనకి ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో అందులో అయితే చెప్తాను. అది కొద్దిగా రిస్క్ ట్రేడ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ ఏంటంటే ఇంకా స్టిల్ బుల్లిష్ మూమెంటం అయితే ఉంది. ఎందుకు ఇంకా బుల్ ట్రెండ్లో ఉందనేది నేను ఇంకా చెప్తున్నాను అనేది ఒకసారి చూడండి. ఇది ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ పర్పస్కి మార్కెట్ అనేది ఎల్లో లైన్ అయితే బ్రేక్ అయింది. మనకి ఎల్లో లైన్ బ్రేక్ అవుతుంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే ఉన్నదని మనం అనుకున్నాం. బట్ లాంగ్ టర్మ్లో ఏంటంటే ఇంకా కొన్ని కీ లెవెల్స్ అయితే ఉన్నాయి, దాన్ని బ్రేక్ కాలేదు. ఒకసారి అయితే ఆ లెవెల్ అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో మార్కెట్ అక్కడ నుంచి అప్ ట్రెండ్లో అయితే ఉంది. స్టిల్ దీని అయితే హోల్డ్ చేస్తుంది. మార్కెట్ ఈ లైన్ ఎబోవ్ ఉన్నంత వరకు మార్కెట్ అప్ ట్రెండ్లో అయితే ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే రెడ్ ఎబోవ్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఇంకా అప్ ట్రెండ్లో ఉందని చెప్పి దీనికైతే ఒక క్లూ అయితే ఇస్తున్నాను. వన్స్ ఇవన్నీ లెవెల్స్ని క్రాస్ అయితే అప్పుడు మనకి ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇది గైస్ అప్డేట్. అండ్ వీడియో లాస్ట్లో నేను చెప్పాను కదా టెలిగ్రామ్ గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో చెప్తానని. ఫాస్ట్గా అయితే జాయిన్ కాండి. ఫస్ట్ 30 మెంబర్స్కి మాత్రమే ఆఫర్ అయితే ఇచ్చాను. తర్వాత ఏంటంటే ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. ఎలా జాయిన్ కావాలి ఏంటనేది ఫస్ట్ చెప్తాను క్లియర్గా. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కిందకి వెళ్ళి కామెంట్లో చూడండి.
కామెంట్లో ఏంటంటే మీకైతే పిన్ మెసేజ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే క్లియర్గా చెప్తున్నాను, ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి అయితే ఫోన్పే చేసేయండి ఆ 1000 రూపీస్. చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో అందులో స్క్రీన్ షాట్ పెట్టండి. ఎందుకంటే మళ్ళీ మీరు లేట్గా అయితే మీ స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే నేను ఫాస్ట్గా అయితే చూసుకొని ఇమీడియట్లీ ఏంటంటే గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత ఇప్పటికీ ప్రజెంట్ ఒక 5 సిగ్నల్స్ అయితే ఇంకా స్టిల్ ఏంటంటే అదే జోన్లో అయితే ఉన్నాయి. మీరు ఆ 5 సిగ్నల్స్ ఏంటంటే ఓన్లీ ఇండియన్ ఎక్స్చేంజ్లో మాత్రం ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రమే నేను ఏంటంటే 1000 రూపీస్ తీసుకుంటాను. మీరు ఫారిన్ ఎక్స్చేంజ్లో తీసుకోవాలనుకుంటే మీకు దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రైజెస్ అనేది చెక్ చేసుకోండి. దాంట్లో ఎక్కువ సిగ్నల్స్ అయితే ఉంటాయి, అది చూసుకోండి. ఓన్లీ మీరు ఇండియాలో జాయిన్ అవుతే ఇండియన్ సిగ్నల్స్ మాత్రమే అయితే దొరుకుతాయి. ఇదిగా అప్డేటు. వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్.